'గమ్ గమ్ గణేష' ఆనంద్ దేవరకొండ మెయిన్ లీడ్‌గా యాక్ట్ చేసి రిలీజ్ చేసిన మూవీ. ప్రెజెంట్ అమెజాన్ ప్రైమ్‌లో అరౌండ్ 2 అవర్స్ 20 మినిట్స్ రన్ టైమ్‌తో స్ట్రీమ్ అవుతూ ఉంది. ఇదొక కామెడీ క్రైమ్ థ్రిల్లర్ అనమాట. చాలా సింపుల్ స్టోరీ, కామెడీగా సాగిపోతూ ఉంటుంది. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ అయితే ఏమీ ఉండదు. ఇక స్టోరీ విషయానికి వచ్చినట్లయితే మూవీ స్టార్టింగ్‌లో నంద్యాలలో సో కాట్రేవుల రాఘవ్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఎమ్మెల్యే చనిపోవడం వల్ల బై ఎలక్షన్ అయితే జరుగుతుంది. సో దానికి 2 పార్టీలు ఉంటాయన్నమాట. అభ్యర్థి వచ్చేసి అధికార పార్టీ సీఎం అయిన సొంత బామ్మర్ది జగదీష్ రెడ్డి ఒక వ్యక్తి. ఇంకొకరు వచ్చి కాట్రేవుల రాఘవ రెడ్డి కొడుకైన కాట్రేవుల కిషోర్ రెడ్డి. సో కాట్రేవుల రాఘవ రెడ్డి వచ్చేసి బతుకున్నంత వరకు అక్కడ ఓడిపోలేదు. సో తన కొడుకే అభ్యర్థిగా నిలబడతాడు. తన ప్లేస్లో నిలబడదాం అనుకునే ఇంకొక వ్యక్తి వెంకటరెడ్డిని తను చంపేస్తాడనమాట. ఇక ఫైనల్గా అక్కడ నిలబడేది కాట్రేవుల కిషోర్ రెడ్డి, నెక్స్ట్ సీఎం బామ్మర్ది అయిన జగదీష్ రెడ్డి మాత్రమే. కట్ చేస్తే మన హీరో ఆనంద్ ఎంట్రీ. ఆనంద్, ఎమాన్యువల్ చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. సో ఇద్దరు అనాథులు కలిసే పెరుగుతూ ఉంటారు. వాళ్ళిద్దరూ చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ, స్కాములు చేస్తూ లైఫ్ సాగిస్తూ ఉంటారు. సో చిన్న చిన్న షాపుల్లోకి వెళ్ళేసి సామాన్లన్నీ దొంగతనం చేసేసి వాటన్నిటిని ఒక ఏరియాలో బాయ్కి అమ్ముతూ ఉంటారనమాట. నెక్స్ట్ కిషోర్ దగ్గర ఉండే బ్లాక్ మనీ 80 crores దాచిపెట్టుకో ఉంటాడు. దాన్ని సీఎం కనిపెట్టేసి రైడ్ చేపించేసి మొత్తం స్వాధీనం చేసుకుంటాడు. ఇంకా ఆనంద్, ఇమాన్యుయల్ విషయానికి వచ్చినట్లయితే ఆనంద్‌కి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. తను ఒక సూపర్ మార్కెట్‌లో సేల్స్ గర్ల్‌గా వర్క్ చేస్తూ ఉంటుంది. తనని కలవడానికి వెళ్తూ ఉంటాడు అప్పుడప్పుడు. ఎప్పటినుంచో ఆనంద్ తనని పెళ్లి చేసుకోవాలని చెప్పేసి చూసుకుంటూ ఉంటాడు. సో ఇమాన్యుయల్ ఏందంటే అప్పుడప్పుడు చిన్న చిన్న దొంగతనాలు ఏందిరా ఎప్పుడైనా పెద్దది ఒకటి కొడదాం లైఫ్ సెటిల్ అయిపోవాలని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట. కానీ ఆనంద్ అంత ఇంట్రెస్ట్ చూపియడు. ఇవే బాగుంటాయని చెప్పేసి ప్రొసీడ్ అవుతూ ఉంటాడు. నెక్స్ట్ కిషోర్ రెడ్డి తనకి డబ్బులు కావాల్సిన పనిగా ముంబైలో ఉండే తన వ్యక్తికి ఫోన్ చేస్తాడు. సో లిక్విడ్ క్యాష్ 100 crores అడుగుతాడనమాట. సో తను సెట్ చేస్తా అని చెప్తాడు కానీ ముంబై నుంచి తీసుకునే బాధ్యత మాది కాదు, నువ్వే తీసుకోవాలని చెప్తాడు. ఆ 100 కోట్ల లిక్విడ్ క్యాష్ని ముంబై నుంచి ఇక్కడ వరకు ఎవరు తీసుకొస్తారని చెప్పేసి ఆలోచిస్తూ ఉండగా ఒక వ్యక్తిని అయితే కలుస్తాడు కిషోర్ రెడ్డి. జైల్లో ఉండే రుద్ర అనే వ్యక్తి గురించి తెలుసుకుంటాడు. సో తనకి బెయిల్ ఇప్పించి బయటికి పిలిపిస్తాడు. తన ఇంటికి తీసుకెళ్ళి విషయం చెప్తాడు. ఇలా 100 కోట్లు ముంబైని తీసుకురావాలి, ఎలా తీసుకురావాలో ప్లాన్ వేసి చెప్పు అంటే సో రేపు వచ్చి చెప్తా అని చెప్పేసి తను వెళ్ళిపోతాడు. తర్వాత ఆనంద్కి ఎమాన్యుయల్కి ఒక విషయం తెలుస్తుంది. తను లవ్ చేస్తున్న అమ్మాయికి ఎంగేజ్మెంట్ జరిగిపోతుందని చెప్పి. సో అక్కడ హడావుడిగా ఇంటికి వెళ్ళి తనని తీసుకొద్దాం అనుకుంటాడు కానీ తను ఏంటంటే ఆనందంగా పెళ్లి చేసుకుంటూ ఉంటుంది. అక్కడికి వెళ్ళి అది చూసి ఆనంద్ బాధపడతాడు. సో తనతో మాట్లాడదామని పైకి తీసుకెళ్తాడు. సో తనేంటంటే కావాలని ఒప్పుకోలేదు. ఇంట్లో వాళ్ళందరూ ఒప్పించారు. ఇంక నో చెప్పలా చేసుకున్నాను అంటారు. సో తను ఎవరు చేసుకునేదంటే తన సూపర్ మార్కెట్ ఓనర్నే తను పెళ్లి చేసుకుంటూ ఉంటుంది. అది చూసి ఆనంద్ కోపం వచ్చేసి డబ్బు నోటు రాగానే వదిలేస్తారన్నట్టుగా. సో నెక్స్ట్ వాడికంటే ఎక్కువ డబ్బు సంపాదిస్తా అని చెప్పేసి తను వదిలేసి ఛాలెంజ్ చేసి అయితే వచ్చేస్తాడు. ఇక కిషోర్ రెడ్డి దగ్గర ఉండే వ్యక్తి రుద్ర ఆ లిక్విడ్ క్యాష్ అలా తీసుకెళ్ళి ప్లాన్ చెప్తాడనమాట. సో ఈసారి వినాయక చవితికి బొమ్మ చేపిద్దాం, దాన్ని ముంబై నుంచి తెప్పిద్దామని అయితే చెప్తాడు. బొమ్మలో డబ్బులు తీసుకొద్దామని చెప్పి. సో దానికి ఓకే చేసుకునేసి ముంబైలో కావాల్సిన అరేంజ్మెంట్లు అన్నీ కూడా చేయించుకుంటూ ఉంటారు. ఇంకా ఆనంద్ విషయానికి వస్తే ఎలాగైనా డబ్బు సంపాదించాలని చెప్పి వాళ్ళ బాయ్ దగ్గరికి వెళ్తాడు. ఏమైనా పెద్ద డీల్స్ ఉంటే చెప్పమని. సో ఆ టైంలోనే కరెక్ట్గా అరుణ్ అనే వ్యక్తి బాయ్ దగ్గరికి వస్తాడు. సో తన బెట్టింగ్లో డబ్బులన్నీ పోగొట్టుకున్నాడని, ఇంట్లో విషయం తెలిస్తే గొడవ అవుతుందని చెప్పి వాళ్ళ నాన్నకి ఒక పెద్ద జ్యువెలరీ షాప్ ఉంటుంది. అందులో వాళ్ళ నాన్న క్యాబిన్లో పర్సనల్ ర్యాక్లో ఒక వారసత్వంగా వచ్చే డైమండ్ ఉంటుంది. దాని విలువ 7 కోట్లు. దాన్ని దొంగలించి నాకు ఇచ్చారంటే మాత్రం మీకు షేర్ ఇస్తానని అయితే చెప్తాడు. సో కరెక్ట్గా ఆ డీల్ని ఆనంద్ ఒప్పుకుంటాడు. అనుకున్న విధంగా ఆనంద్ కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటాడు దొంగతనానికి. ఇటుపక్క రుద్ర కూడా ముంబైకి వెళ్ళి కావాల్సిన సామాన్లు, ఆ బొమ్మ తయారీ గురించి ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు. సో ఫైనల్గా అక్కడికి వెళ్ళిన తర్వాత బొమ్మ రెడీ చేసుకుంటారు. రుద్ర ఒక లారీలో వాళ్ళ మనుషులు తీసుకెళ్తాడు. సో వాళ్ళ మనుషులు ఎవ్వరికీ కూడా అందులో డబ్బులు వస్తున్న విషయం అయితే ఎవరికి తెలియదు. బొమ్మ కోసం అన్నట్టుగానే వెళ్తారు. కేవలం రుద్రకు మాత్రం ఆ విషయం తెలుసు. సో అక్కడికి వెళ్ళేసి బొమ్మలు డబ్బులు పెట్టుకునేసి లారీలో ఎక్కించుకొని వస్తాడనమాట. ఇంకో పక్క ఆనంద్ కూడా ఆ రోజు రాత్రి ఇమాన్యుయల్ ఇద్దరు కలిసి గన్స్ తీసుకొని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తారు. నైట్ జ్యువెలరీ షాప్కి ప్లాన్ చేసుకున్న విధంగా అక్కడికి వెళ్ళి వాళ్ళ నాన్న క్యాబిన్కి వెళ్ళి బెదిరిస్తారు. సో వాళ్ళ నాన్న కొంచెం బెదరకుండా వీళ్ళని ఎదిరించడంతో అనుకోకుండా భుజం మీద షూట్ చేస్తాడు. కానీ మొత్తానికి డైమండ్ తీసుకుని బయటకు వచ్చేస్తాడు అనమాట. వచ్చిన తర్వాత అరుణ్ని కాంటాక్ట్ అవుతారు. సో అరుణ్ ఏం ప్లాన్ చేస్తాడంటే వీళ్ళిద్దరి దగ్గర డైమండ్ తీసుకునేసి వీళ్ళని చంపేద్దాం, నెక్స్ట్ ఇంట్రాగేషన్ జరిగితే వీళ్ళ పేరు చెప్పేస్తారని చెప్పి భయపడి వీళ్ళిద్దరిని చంపడానికి ఇద్దరు మనుషులు తీసుకొస్తూ ఉంటాడు. సో ఈలోపు అమాన్యువల్ ఆనంద్ ఏం ప్లాన్ చేస్తారంటే వీడికి ఇస్తే 40 లక్షలు ఇస్తారు, దాన్నే మనం బయట ఎవరికైనా అమ్మేస్తే కోట్లలో వస్తుంది. సో వీడికి ఇచ్చే బదులు మనం బయటకు పారిపోతాం అని చెప్పేసి వీళ్ళు ఇంకొక ప్లాన్ వేసుకొని దాన్ని తీసుకుని పారిపోతారు. ఫాలో చేస్తూ వచ్చిన అరుణ్ ఏంటంటే దారిలో ఒక పల్లెటూరు దగ్గర ఒక ధాన్యం బస్తాలు వేసిన దగ్గర తాగేసి నడుపుతూ ఉంటాడు అనమాట. చూసుకోకుండా వాటిని గుద్దేసి అక్కడ ఆగిపోతాడు. సో ఇంకా
అమాన్యువల్, ఆనంద్ ఇద్దరు పారిపోతారనమాట. సో పక్క రోజు చెన్నైకి వెళ్ళిపోయి డైమండ్ అమ్మేసి సెటిల్ అయిపోదాం అనుకుంటారు. ఇంకో పక్క రుద్ర కూడా బొమ్మ కొనుక్కునేసి తిరిగి వద్దాం అనుకునే టైంలో జైల్లో తనకు ఒక అపోనెంట్ ఉంటాడు. సో వాడు రిలీజ్ అయిపోయి ఈయన చంపడానికి అటాక్ చేస్తారనమాట. ఇప్పుడు రుద్ర వచ్చిన వాళ్ళందరినీ చంపేస్తాడు. సో నెక్స్ట్ ఇంకా లారీ తీసుకొని బయలుదేరేస్తాడు. ఇక్కడ కూడా ఆనంద్ మరియు ఇమాన్యువల్ ఇద్దరు కారులో బయలుదేరుతారు చెన్నైకి. సో వాళ్ళు షార్ట్ కట్స్లో వెళ్ళిపోదాం అనుకుంటారు కానీ హైవేలో కాకుండా అక్కడ కూడా ఏంటంటే చెక్కింగ్ పెడతారు. అదే టైంలో రేడియోలో ఆన్ చేస్తే న్యూస్ వస్తుంది. సో జ్యువెలరీ షాప్లో దొంగలించిన నగదు పోయింది, దానికోసం పోలీసులు మొత్తం చెక్ చేస్తున్నారని చెప్పేసి. సో ఈ చెక్కింగ్ వాళ్ళ కోసం అనుకునేసి ఆ డైమండ్ దాచి పెడదామని చెప్పి పక్కనే ఉండే లారీలో వినాయకుడి బొమ్మలు అయితే వేసేస్తాడు ఆనంద్. ఆ తర్వాత విషయం ఏంటంటే ఆ చెక్కింగ్ జరిగేది ఎలక్షన్లకి మనీ వస్తుందేమో అన్నట్టు కానీ. సో ఇంకా చేసేది లేక చెక్కింగ్ అయిపోయిన తర్వాత ఆ లారీని ఫాలో అవుతారు. వెళ్ళేటప్పుడు పెట్రోల్ అయిపోద్ది. సో లారీ అయితే వెళ్ళిపోద్ది. ఇక్కడికి ఇంటర్వల్ అనమాట. సో సెకండ్ హాఫ్ ఏంటంటే స్టార్టింగ్ రుద్ర ఆ బొమ్మను తీసుకొని ఈ ఎమ్మెల్యే క్యాండిడేట్ దగ్గరికి వస్తాడు, కృష్ణారెడ్డి దగ్గరికి. వచ్చిన తర్వాత ఆ బొమ్మని కరగదీస్తారనమాట. కరగదీస్తే అందులో డబ్బు ఉండదు. కృష్ణారెడ్డికి రుద్ర మీద కోపం వచ్చేసి అరుస్తాడనమాట. సో కానీ రుద్రకైతే ఏం తెలియదు ఏం జరిగిందో. కనుక్కుంటా అని చెప్పేసి ముంబైలో ఉండే తన మనిషికి ఫోన్ చేస్తాడు. ఏం జరిగిందని అప్పుడు తెలుసుకుంటే ఆ ఫైరింగ్ జరిగినప్పుడు వీళ్ళు బయట పెట్టుకున్న బొమ్మ వాళ్ళ దగ్గర పనిచేసే పిల్లాడు వేరే వాళ్ళు వస్తే వాళ్ళకి ఇచ్చేసి ఉంటారు అనమాట. ఈ విషయం తెలియని వీళ్ళందరూ ఆ బొమ్మని అదే బొమ్మ అనుకొని తీసుకొచ్చేస్తారనమాట. ఇప్పుడు ఎంక్వైరీ చేస్తే ఆ బొమ్మ ఎక్కడ ఉంటుందంటే రాజావారిపల్లిలో ఉంటుంది. మన హీరో ఆనంద్ మరియు ఎమాన్యువల్ కలిసి డైమండ్ వేసిన బొమ్మ కూడా ఆ రాజావారిపల్లిలో ఉండే విగ్రహం బొమ్మలోనే వేస్తారనమాట. సో ఇప్పుడు ఆ బొమ్మ దగ్గరికి వెళ్తారనమాట. ఇప్పుడు రుద్ర వెళ్ళి ఆ బొమ్మను తీసుకొద్దాం అనుకుంటాడు. సో ఆనంద్ కూడా అక్కడికి వెళ్ళేసి ఆ బొమ్మలు ఉంటే డైమండ్ తీసుకోవాలనుకుంటాడు. నెక్స్ట్ మళ్ళీ ప్లాన్ వేసి రుద్ర ఏమో అక్కడ బొమ్మకి ఎలక్ట్రీషియన్ వర్క్గా వెళ్తాడు. సో ఆనంద్ మరియు ఎమాన్యువల్ వచ్చేసి మీడియాగా వెళ్తారు ఆ ఊర్లోకి. ఇక్కడ సెకండ్ హాఫ్లో వెన్నెల కిషోర్ గారి కామెడీ వస్తుంది. సో ఆయన ఏంటంటే ఒక పిచ్చి డాక్టర్గా వస్తాడనమాట. సో చాలా బాగుంటుంది ఆయన వచ్చే సీన్లు కూడా. సో అట్లాగా ప్రతిరోజు రాత్రి నిద్రపోయే టైంలో ఎవరన్నా ప్లాన్ చేసి తీసుకునేద్దాం అనుకునేసి ప్లాన్ చేస్తూ ఉంటారు. అలాగ ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే ట్రైల్ వేస్తూ ఉంటారు కానీ కుదరదు. కానీ ఫోర్త్ రోజు ఎలాగైనా తీసుకెళ్ళిపోవాలి, ఎలక్షన్ దగ్గర పడుతుంది, డబ్బు పంచాలని చెప్పే ఉద్దేశంతో రుద్ర గట్టిగా ప్లాన్ చేస్తాడు. 4వ రోజు ఊరవతల పశువుల కాడ ఒకటి ఉంటే దాన్ని కాల్ చేస్తే ఊరోళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోతారు. ఆ టైంలో దీన్ని తీసుకెళ్ళిపోదాం అని చెప్పేసి. కానీ అది కాల్చిన తర్వాత ఆ ఊర్లో ఉండే ఒక ప్రెసిడెంట్ అనమాట, ప్రెసిడెంటే వినాయక చవితిని జరిపిస్తూ ఉంటాడు. సో ఆ ప్రెసిడెంట్ వీళ్ళందరినీ కూడా తీసుకెళ్ళిపోతాడు. సో అక్కడికి వెళ్ళి వాటిని కాపాడేసి వచ్చిన తర్వాత చూస్తే బొమ్మ ఉండదు. రుద్ర వస్తాడు, బొమ్మ కనిపించదు. అదే టైంలో ఆనంద్ కూడా వస్తాడు, బొమ్మ కనిపించదు. బొమ్మ ఎక్కడికి పోయిందని ఆలోచిస్తూ ఉండగా కట్ చేస్తే ఆ ఊరి ప్రెసిడెంటే బొమ్మను తీసుకెళ్ళిపోయి ఊరవతల ఒక పూజ చేపిస్తూ ఉంటాడు. సో వీళ్ళ బ్యాక్డ్రాప్ స్టోరీ ఏంటంటే ఆ ప్రెసిడెంట్ వాళ్ళ నాన్న ఒక రాజావారు అనమాట. సో అతను ఏంటంటే డబ్బులంతా పనిచేసి ఆయన ఎంజాయ్ చేసేసి కొడుకు ఏముంచడు. దాంతో కొడుకు కోపం వస్తుంటుంది. సో ఆ టైంలో పూజారిని తీసుకొచ్చేసి ఏమైనా మార్గం ఉందో పూజలు చేస్తే ఏమైనా నిధులు దొరుకుతాయన్న ఉద్దేశంతో వినాయక చవితి రోజు ఒక నక్షత్రం వస్తుంది. అది ఒక విగ్రహంలో అయితే పడుతుంది. ఆ పడ్డ విగ్రహానికి పూజలు చేస్తే అంతులేని నిధులైతే ఇస్తారని చెప్పేసి చెప్తాడనమాట. సో దానికోసం అని చెప్పేసి ఈ ప్రెసిడెంట్ ఈ విగ్రహాన్ని ముంబైలో చూస్తాడు. సో దాని గుర్తు ఏంటంటే చంద్రాకారం వంకరగా ఉంటుంది అనమాట. సో దాన్ని రుద్ర అదే పనిగా చేపిస్తాడు. అన్నిట్లో గుర్తుపట్టడానికి వంకరగా ఒకదానికి పెట్టి దాంట్లో డబ్బు తీసుకెళ్తామని చెప్పేసి. ఈ వంకరగా ఉండే చంద్రహారం గుర్తుండే బొమ్మని ప్రెసిడెంట్ చూసి ఇదే మహిమగల విగ్రహం అనుకుని దాన్ని తీసుకొచ్చేస్తాడనమాట. సో 4వ రోజు నిమజ్జనం చేసే ముందు రోజు దానికి పూజలు చేస్తే డబ్బులు వస్తాయనేసి చెప్తాడు. సో ఇంకా కరెక్ట్గా పూజ జరిగే టైంకి అక్కడికి రుద్ర వస్తాడు. మళ్ళీ ఆనంద్, ఎమాన్యువల్ అందరూ కలిసి వస్తారనమాట. ఆ టైంలో ఇంకొక టీం వస్తుంది. గన్లు తీసుకొని ఒక ఇద్దరు వస్తారు. సో వాళ్ళిద్దరు ఎవరు అంటే పూజారి మనుషులు. ఇక్కడ పూజారికి ఏం సంబంధం రా అంటే సో ఫ్లాష్ బ్యాక్లో కృష్ణారెడ్డి దగ్గర ఎలక్షన్లకు ముందు పూజ చేయడానికి ఈ పూజారి వెళ్తాడనమాట. సో అక్కడ సీక్రెట్గా రుద్ర, కృష్ణారెడ్డి మాట్లాడుకునే విషయాలు గోడ చాటు నుంచి వింటాడు. సో బొమ్మలో 100 కోట్లు వస్తున్నాయని చెప్పేసి. సో వాళ్ళు ఏదైతే గుర్తు పెట్టుకున్నారో అదే గుర్తు వీడి దగ్గర నుంచి డబ్బులు తీసుకునేద్దామని చెప్పేసి ఈ రాజావారికి ఏదో స్టోరీ చెప్తాడనమాట. మహిమగల విగ్రహాలు వస్తాయి, అది ఇది తీసుకోవాలని చెప్పి. సో దీన్ని గుడ్డిగా నమ్మిన ఇక్కడ ప్రెసిడెంట్ ఆ బొమ్మను తీసుకొస్తాడు. సో ఫైనల్గా ఆ 100 కోట్ల గురించి తెలుసుకున్న పూజారి వాడు కొట్టేయడానికి ఈ ప్లాన్ అంతా వేస్తాడనమాట. సో ఫైనల్గా వాళ్ళు ముగ్గురు గొడవ పడుతూ ఉండనమాట. అప్పుడు కృష్ణారెడ్డి ఎంటర్ అవుతాడు. ఇంకా రుద్ర మనుషులు, కృష్ణారెడ్డి మనుషులు, పూజారి మనుషులు, అక్కడ ఉండే ప్రెసిడెంట్ మనుషులు అందరూ కాల్చుకుంటూ చిన్న గొడవ జరుగుతూ ఉంటుంది. ఒకరికొకరు డబ్బులు తీసుకోకూడదు అనే ఉద్దేశంతో. సో ఆ టైంలో ఇంకా ఒకడు వచ్చేసి బాంబు వేస్తాడు. దాంతో డబ్బులన్నీ పేలిపోతాయి.
అప్పుడు ఇంకా పోలీసులు వచ్చేసి కృష్ణారెడ్డిని వాళ్ళ మనుషుల్ని అరెస్ట్ చేస్తారు. ఈ రుద్ర మనుషులు తప్పించేసుకుంటారు. ఆనంద్ మరియు ఎమాన్యుల్ కూడా తప్పించుకుంటారు. సో ఇంత కష్టపడ్డ దానికి డబ్బులు కూడా దొరకలేదు, డైమండ్ కూడా దొరకలేదు అని చెప్పి ఎమాన్యుల్ బాధపడుతూ ఉంటాడు. సో మధ్యలో ఏంటంటే బాంబు జరిగినప్పుడు ఒక డైమండ్ బయటకు వస్తుంది. దాన్ని ఆనంద్ చూసి జేబులో పెట్టేసుకుంటారు అనమాట. సో ఫైనల్గా వాళ్ళు దొంగిలించిన డైమండ్ వాళ్ళతోనే ఉంటుంది. దాన్ని అమ్మేసి వచ్చిన డబ్బులతో అదే ఊర్లో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇద్దరు చెరొక అమ్మాయిని ఒక మంచి డైరీ ఫామ్ సెట్ చేసుకుంటారు. ఇక్కడితో మూవీ కంప్లీట్ అయిపోతుంది. మీకు ఫైనల్గా ఈ మూవీ రివ్యూ కానీ ఎక్స్ప్రెషన్ కానీ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేసిన వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మూవీస్, వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ ఎక్స్ప్రెషన్స్ కొరకైతే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ.